అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్. సార్ నిన్న ఒక సభలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ముగ్గురిని పిల్లల్ని కనాలి అని ఒక మాట అన్నారు. అది ఏదో మెకానిజం స్టార్ట్ చేద్దాము అని కూడా అన్నారు. ఏంటి సార్ అది? చదివేస్తే ఉన్నమతి పోయిందని ఒక సామెత ఉందండి. ఏదైనా యూరోప్ దేశాలు హౌ దే ఫ్లరిష్డ్ బికాస్ ఆఫ్ పాపులేషన్ తక్కువ ఉండడం వలన ప్రభుత్వాలు కానీ ఏదైనా సరే ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ చేయడానికి వెసులుబాటు వస్తుంది. ఇది భారతదేశం మనం చేసుకున్న అదృష్టమో తెలియదు, దురదృష్టమో తెలియదు. కుచేల సంతానంలో దేశం అంతా విపరీతమైన ప్రజలు ఉన్నారు. ఇక్కడున్న ప్రజల్ని ప్రపోర్షనేట్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఏదైనా మెకానిజం ఆలోచిస్తే, ఎందుకంటే మీరు ఎంత కాదన్నా బీహార్ నుంచి ఇక్కడికి వచ్చి వలసలు వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, లేదంటే వాళ్ళు కష్టపడుతూ ఉంటారు, ఒరిస్సా నుంచి వచ్చి పని చేస్తుంటారు. నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. వీళ్ళకి ఓటు మాత్రం అక్కడే ఉంటుంది. పైపచ్చు జనాభా నిష్పత్తిలో మనం కట్టి ట్యాక్సెస్, మనకు చాలామంది తెలుసో తెలీదు, మనం 100 రూపాయలు ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్కి కట్టాం అనుకోండి, మనకైతే దగ్గర దగ్గర 49 రూపాయలు 51 రూపాయలు వస్తుంది తెలుగు రాష్ట్రాలకి. అదే బీహార్ లాంటి రాష్ట్రానికి 950 రూపాయలు ఇస్తారు తిరిగి. 100 రూపాయలు ట్యాక్స్ కడితే 950 ఇస్తారు. ఉత్తరప్రదేశ్కి 1100, మధ్యప్రదేశ్కి దగ్గర దగ్గర 1350 రూపాయలు ఇస్తారు. ఎందుకు? జనాభా ప్రాతిపదిక మీద. ఇది ఎవడో నిన్న ఎవరికో కల వచ్చి ఉంటుంది, పిల్లలు ఎక్కువ మంది పుట్టేస్తే గబగబా మనకి డబ్బులు ఇచ్చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ అని. అసలు దక్షిణాది రాష్ట్రాలంటేనే ఆర్థిక భాండాగారాలు. ఎందుకు భాండాగారాలు అంటే, మనం డిసిప్లిన్తో, ఓ పక్క ఆయనే చెప్తాడు, నేను అప్పుడు పిలుపునిస్తే 2 లేక 3 అని. అది అందరికీ తెలుసు. కుటుంబ నియంత్రణ పాటించండి, కుటుంబానికి 2 ముద్దు, 3 వద్దు, ఇలాంటివన్నీ చాలా స్లోగన్స్తో ప్రజల్ని నియంత్రించడానికి చాలా విశ్వ ప్రయత్నాలు. నిరోధుదాని ఆవశ్యకత, కుటుంబ నియంత్రణ పాటించాలంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ ప్రభుత్వ విధానాల్లో చేస్తూ కూడా ఇవాళ జనాభా లెక్కలెడితే కళ్ళు బైర్లు కానీ ముల్లోకాలు తిరిగి వస్తారు. జనాభా లెక్కలు పెట్టించండి ఫస్ట్. ఇంకా ఎక్కడ భ్రమంలో ఉన్నట్టుకున్నారు 6 కోట్ల ఆంధ్ర ప్రజలు అని చెప్పి తెలుగుదేశం రామారావు గారు పెట్టిన మాటల్లో ఉన్నారు వాళ్ళు. ఇంకా ఒకసారి కీచుకుని బయటికి రమ్మనండి. కేంద్ర ప్రభుత్వంతో నెగోషియేషన్స్ చేసి జనాభా ప్రాతిపదిక మీద ఇచ్చే విధానానికి కొత్త విధానాన్ని నేను రూపొందించేది. అలాగే ఇక్కడికి వచ్చి వలసలు వచ్చి పనిచేస్తున్న వాళ్ళకి ఇక్కడే ఓటు హక్కు ఏర్పాటు చేస్తూ ఇక్కడే వాళ్ళకి స్థిరత్వంగా ఉండే ఏర్పాట్లు చేస్తే జనాభా ఆటోమేటిక్గా డిస్బర్స్మెంట్ అవుతుంది. ఎక్కడ ఆ పొంతంలో అలాంటి ఆలోచనలు లేకుండా ఇంకా ఇంటికి 4 పుట్టించాలంటే ఆదాయ వనరులు లేవి, ఎక్కడున్నా ఎకనామిక్ సోర్సెస్, ఉద్యోగ కల్పన మీ వల్ల కావట్లే. 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు, ఎన్ని ఇచ్చారు ఈ సంవత్సరానికి? అలాంటివి ఏవీ లేకుండా ఒక నోటికొచ్చిన మాట కాలక్షేపం కార్యక్రమాలు. అల్లప్పుడు నేనే చెప్పాను, ఇప్పుడు ఈ మాట చేసేయండి. ఇంట్లో లోకేష్ గారికి చెప్పండి ఫస్ట్ అర్జెంటుగా, దేవాంష్కి ఇంకో ఆడపిల్లలు ఇస్తే చక్కగా ఆడుకుంటాడు సార్, 2 3 పెంచమనండి. ముందు మనం చేయాలా? మీరు ఒకలే, మీ అబ్బాయికి ఒకలే, అలాగే పెట్టుకునే కార్యక్రమం వెళ్ళినప్పుడు ప్రజలకు చెప్పేటప్పుడు మనం ఆచరిస్తున్నాం లేదు తెలియాలి. స్థానిక సంస్థల ఎలక్షన్ వచ్చినప్పుడు పిల్లలు 2 3 ఉన్న వాళ్ళకి ఇస్తాము, ఈ ఫ్లెక్సిబిలిటీస్ మీరే ఇచ్చుకుంటూ గతంలో ఉన్న వాళ్ళకి ఇవ్వము అని చెప్పి ఇలాంటివన్నీ చూస్తూనే ఉన్నాం కదా. కుటుంబ నియంత్రణలు పాటిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకి దయించి దేశభక్తులని చెప్తాను నేను. దేశానికి ఒక బిడ్డనివ్వడం పెద్ద భారం కాదు. దేశంలో ఉన్న అనాథ పిల్లలు తెచ్చి పెంచుకోమని చెప్పండి, పర్ఫెక్ట్ సెటిల్మెంట్ అవుతుంది. బ్యాలెన్స్ చేయండి ఫస్ట్. మీరు బ్యాలెన్స్ బ్యాక్ కాకుండా ఇక్కడి నుంచి కూడా డిస్ప్రపోర్షనేట్లు ఇస్తామంటే, మీకు ఎక్కడ దేశ జనాభా పెంచాం కాబట్టి మీకు ఈ ఆదాయ వనరులు ఎంత ఇచ్చేస్తాం, బీహార్ తరహా లేకపోతే ఉత్తరప్రదేశ్ తరహా మధ్యప్రదేశ్ తరహా ఇస్తామని కేంద్రం ఏమైనా సర్కులర్ ఇచ్చిందా? ఏ ప్రాతిపదిక మీరు చెప్పేస్తున్నారు? ముఖ్యమంత్రి అయిపోయిన ఏది పడితే చెప్పి వచ్చా? అలా కదండి. ఇప్పుడు మనకి జనాభా ప్రాతిపదిక మీద మన కేంద్ర నిధులు రావట్లేదు, మన జనాభా పెంచుకోమన్నారు. దక్షిణాది రాష్ట్రాలను ఓ సర్కులర్ ఇచ్చారా? ఇక్కడ స్టాలిన్ గారు కానీ, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ, లేదా ఇక్కడ మన ఆయన ఎవరంటే కర్ణాటక చీఫ్ మినిస్టర్ గారు ఏమైనా పిలుపులు ఇస్తున్నారా? విజయన్ గారు కానీ అక్కడ నాకు తెలియకూడదు. నేను ఒక్కడికే ఇలాంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎన్డీఏ కూటమిలో ఉంటే ఏదైనా మాడి వచ్చా? మొన్న కూడా అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం 40,000 ఎకరాలు అంటే కదా మూసుకుని కూర్చోమని చెప్పారు. క్యాబినెట్ 2 నెలలు స్టాండ్ స్టిల్, కరెంట్ పాస్ నేను కరెంట్ అంటాను, మీరు నిలబడిపోండి. విధి విధానాలు ఒకటి కరెక్ట్గా ఉంటే కిచెన్ క్యాబినెట్ అని చిన్నప్పుడు వినివారు. అమ్మ నాన్న తమిళమ్మ ఇలాగ మీరు మీ అబ్బాయి క్యాబినెట్ అంటే ఇలాగే ఉంటుంది ఉపద్రవాలు. సార్ క్యాబినెట్ కూడా వీక్గా ఉంటాం. క్యాబినెట్లో ఉన్న ఎన్నికబడ్డ మినిస్టర్స్ అందరినీ ఎవరైతే ఎలక్ట్ చేశారో అవన్నీ లోకేష్ గారు హస్తం ఉంది, అందుకనే వీక్గా ఉంది అని చెప్పి అన్నట్టు కూడా తెలుస్తోంది సార్. చంద్రబాబు నాయుడు గారు కోపడ్డారని, అది కూడా ఒక రీజన్ అంటారా సార్? ఖచ్చితంగా చిన్నపిల్లలు అభంశుభం తెలియని వాళ్ళు ఫస్ట్ తీసుకొచ్చి మినిస్టర్లు ఇచ్చేస్తే
ఎవరంటే రేవంత్ రెడ్డి గారు ఎగ్జాంపుల్ చెప్పుకుని అనుకుంటారు అక్కడ. లేదా నన్ను నేనే అని చెప్పేసుకుని ఉంటాడు లోకేష్. మా నాన్న కాబట్టి నాకు ఇచ్చేసారు, అలాగే జరిగిపోతుంది మీ అందరికి కూడా కానీ ఇచ్చేయండి, కరశాపం ఏమి ఉండదు అనుకుంటే చంద్రబాబు గారి అడ్మినిస్ట్రేషన్లో కాలు చేయి అందట్లేదు. అందుకే తిట్టింది తిట్టకుండా mothersister.com వెబ్సైట్ ఓపెన్ చేసి మరీ తిడతాను పెద్ద ఆయన. తీరువ తెన్ను లేదు, దేనికి స్పందించాలో తెలియదు. హోంమంత్రి గారు వెళ్ళి గిరిజన సంక్షేమ హాస్టల్లో వెళ్ళి భోజనాలు చేయండి, ఓవర్ యాక్షన్ కాకపోతే దేనికి చెప్పండి. ఆఫ్కోర్స్ విద్యాశాఖ మంత్రి వెళ్ళి హోంమంత్రిని కలిసినట్టే ఉంటుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు నిన్న హిందీ భాష పైన యూటర్న్. ప్లీజ్ సార్, మీరు కొన్ని కర్మం అచ్చో మంచో మొత్తానికి అతన్ని అయితే గెలిపించారు డిప్యూటీ చీఫ్. ఏది అన్నీ తెలిసినట్టు మాడితే నేను విశ్లేషించడానికి కూడా నాకు అసహ్యం వేస్తుంది. ఏం తెలిసని మాడేస్తాడు, ప్రతి దానికి తగ్గుతున్నామా అని. ముందు మాడింది వెనక మాడింది గజనీ సినిమా ఇది, లేకపోతే రజనీకాంత్ సినిమా బాబా గతం గత అని చెప్పి నోటుకొచ్చిన మాడుకుంటూ తిరుగుతూ ఉంటాడా. దేనికి హిందీ మనకి ఇప్పుడు ఏడు? ఇప్పుడు హిందీతో ఏమవుతారు ఇస్తారు నాకు అర్థం కాదు. అవును, ఇంగ్లీష్ భాష అంటే పోనీ పిల్లలు ఉద్యోగాలకు ఉపయోగపడితే దాని మీద ఏదో ఎంఫసిస్ చేసిన వాళ్ళు మాటలు మాడంటే అర్థం. ఏడ తీసుకొచ్చింది నీకు ఇష్టమైంది కాబట్టి బీజేపీ వెనక సంఖ్యకిచ్చావు కాబట్టి మన అందరికీ హిందీని ఎత్తికెత్తిస్తావా? నా తెప్పలు పడి సావులు సచ్చి 10th క్లాస్ పాస్ అవుతారు అంటే హిందీ చదువుకునే పిల్లలు తెలుసా? నాటోడు ఇల్లటోడు మధ్యమాలు రాష్ట్ర ప్రవేశిక ఇలాంటి పాస్లేవో పాస్ అయ్యాం కాబట్టి కాస్త హిందీ వచ్చి ఒడ్డుపడ్డాం 10th క్లాస్. ఊర్లో రామ్దేవ్ బాబా అక్కడ ఆసనాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు అక్కడ హిందీ ఇంగ్లీష్ అంటే. అరే ఫస్ట్ నువ్వు చదువుకుని ఏడిస్తే నీకు ఏదో తెలుస్తుంది. చెప్పాడు కదా మన నాగబాబు బాగా చెప్పాడు ఆయన, 2 లక్షల పుస్తకాలు కాదు 2 లక్షల రూపాయల విలువైన పుస్తకాలు కొన్నాడని. అలాగే ఉంటుంది. ఎద్దీనిందంటే దూడకట్టే అని చెప్పేవాడు ఎవడంటే ఆయన పేరే పవన్ కళ్యాణ్. ఆయన నియోజకవర్గంలో ఆయన ఓట్లు వేసిన వాళ్ళు వీళ్ళకన్నా పెద్ద ఎద్దులు ఈయనతోనే ఉంటే దూడలు కట్టేయడానికే మేము ఓట్లు వేసామని చెప్పుకునేవాళ్ళు, అంతకన్నా ఇంకేం లేదు. ఎందుకంటే ఏమైనా తెలిసి తీరువ తెన్ను ఉంటే మనం ఏదైనా చెప్పచ్చు.